సభా సరస్వతి నమస్కారం. తిరుపతికి పరపతి పెంచిన 7 కొండలవాడు 7 కొండల్లో ఉన్నాడు. మన శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు మనందరి గుండెల్లో ఉన్నారు. 100 దేవాలయాలు = ఒక విద్యాలయం. ఒక గోమాతను భూమాతను ప్రేమించేటటువంటి రైతన్న అంటే ఇష్టం ఉంటే ఒకసారి చప్పట్లు నాకు వినాలనుంది సార్. దయచేసి ఏమనుకోవద్దండి, ఎవరైతే గట్టిగా చప్పట్లు కొడతారో ఆయుష్ కూడా పెరుగుతుందంట, అది మీ ఇష్టం. ఇంకా ఈరోజు ఆదర్శ కుటుంబం ఈ విద్యాలయం కన్నా, ఎందుకంటే ఎక్కువ మంది కన్ని పెంచిన ప్రత్యక్ష దేవుళ్ళైన మీ అమ్మ నాన్నలు వచ్చారు. నాన్న ఒకసారి అమ్మ నాన్నలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే నాకు వినాలనుంది. అలాగే తల్లి గర్భం నుండి 2.5 కిలోల మాంసం ముద్దగా బయటపడిన మీకు వెలుగును విలువను పంచేటటువంటి జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు లాంటి మీ గురువులందరికీ మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేసిందిగా కోరుకుంటున్నాను. అదే విషయంలో మొదటి ప్రారంభంలో 2 మాటలు చెప్పాలనుకున్నా. పెద్ద ఆయన శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారి గురించి నేను రాగానే ఒక 2 విషయాలు తెలుసుకున్నాను. నేను కూడా రైతు బిడ్డనే. మన్నులో నుంచి అన్నం తీసే రైతన్న బిడ్డగా ఒక మాట చెప్పాలనుకున్నా. ఎందుకంటే మనం చెమట పడితేనే స్నానం చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, కానీ మన అమ్మ నాన్నలు చెమటతోనే స్నానం చేస్తారా, చెమటతోనే స్నానం చేస్తారు. అది అమ్మ నాన్నలకున్న గొప్ప గుణం. ఈరోజు మన భారతదేశంలోనే అంతేకాదు ప్రపంచంలోనే మన చేతులెత్తి మొక్కే సంప్రదాయం భారతీయ సంప్రదాయం. నువ్వు ఈరోజు అమ్మ కడుపులో నుంచి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు నీకు తోడుండేది నీ కుటుంబం అంటేనే చప్పట్లు కొట్టండి, లేదంటే అవసరంలే. కుటుంబం, ఆ కుటుంబంలో ఆదర్శమైన కుటుంబం అంటే శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. ఆయన గురించి ఒక్క మాట సార్, మీ యొక్క అనుమతితో 2 మాటలు మాట్లాడతా. వాళ్ళ తండ్రి గారు శ్రీ సత్యరెడ్డి గారు, అలాగే తల్లి గారు శ్రీమతి లక్ష్మమ్మ గారుల యొక్క వారు కడుపున జన్మించి ఈరోజు శ్రీ జక్కుల నరసింహ తన పేరు మీదే గోమాతని భూమాతని నమ్ముకొని శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య, మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య. సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒక్కటేన్న భావనతో ఇంతమంది ప్రత్యక్ష దేవుళ్ళైన అమ్మ నాన్నల్ని ఈ సమావేశానికి ఆహ్వానించినటువంటి నరసింహారెడ్డి గారి కుటుంబం మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సార్. అదే క్రమంలో ఈరోజు వారి కుటుంబం తరపున ఆ యొక్క పుణ్య దంపతులకు గాను ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ యొక్క నరసింహారెడ్డి గారి యొక్క విజయానికి కారణమైన వారి ధర్మపత్ని సుగుణావతి అమ్మ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమె లేకపోతే ఏమనుకోవద్దండి, ఆ యొక్క ప్రతి ఒక్క పురుషుడు వెనక స్త్రీమూర్తి యొక్క విజయం ఉంటుందని చెప్పడానికి ఈ విషయం చెప్పాను సార్. రెండవది వారి యొక్క వాళ్ళ యొక్క పెద్ద అబ్బాయి గారి పేరు శ్రీ త్రిశూల్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీ సంగీతారెడ్డి గారు. చిన్న అబ్బాయి పేరు త్రిలోక్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని మమతారెడ్డి గారు. 3 కుమార్తెలు జ్యోతి గారు, దీప గారు, కల్పన గారు. ఎందుకంటే ఇంతమంది గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సార్, మామూలంగా తీసుకుంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి ఈ కలియుగంలో ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఈరోజు ఇంతమందికి ఒక ఆదర్శ కుటుంబం చెప్పడానికి కోసం నేను సంతోషిస్తూ, ఆ కుటుంబానికి మీరందరూ కూడా చేదోడు వాదోడుగా వచ్చినందుకు మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాన్న ఒకటే చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఈరోజు మనం జ్యోతి ప్రజ్వలన చేశాం, దాని గురించి ఒక్క మాట చెప్పాలి. జ్యోతి ప్రజ్వలన సమయంలో ఒకసారి ఒక లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ అంటిస్తుంటే ఒక స్వామీజీ దీపాన్ని అంటిస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడంట, అవును గురువు గారు, ఇన్ని మెర్క్యూరీ లైట్లు ఉన్నాయి, ఇన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఇన్ని డూమ్ లైట్లు ఉన్నాయి, ఇన్ని పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న దీపాన్ని వెలిగిస్తే ఏమొస్తుంది అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, నాన్న నువ్వు చెప్పేది కరెక్టే,
ఒక ట్యూబ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ ని వెలిగించలేదు, ఒక మెర్క్యూరీ లైట్ ఇంకో మెర్క్యూరీ లైట్ వెలిగించలేదు, ఒక ఫోకస్ లైట్ అంటించదండి. అదే ఒక చిన్న దీపం అనుకుంటే లక్షల కోట్ల దీపాలను వెలిగిస్తుంది. అది దీపంకున్నటువంటి పవర్. అదే విషయంలో అన్ని దీపాల్లో పైనుంచి కిందకు మండుతాయి, కానీ ఈ దీపం కింద నుంచి పైకి వెలుగుతుందిరా అన్నాడంట. అందుకే ఎప్పుడు కూడా నాన్న నీరులా ఉండకూడదు, నిప్పులా ఉండాలి బంగారు. అందుకే నాన్న ఈరోజు మై నేమ్ ఈస్ డిజి రామమూర్తి అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్, మోటివేషనల్ స్పీకర్. నాకున్న ఒకే ఒక అమ్మాయి బీటెక్ చదువుతూ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో క్యాన్సర్ వ్యాధితో మరణిస్తే ప్రతి బిడ్డలో నా బిడ్డను చూసుకోవాలని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా ఇలాంటి పెద్దల ఆశీస్సులతో నేను ఈరోజు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో నేను కలిసిన విద్యార్థుల సంఖ్య సుమారు 30 లక్షలు సార్. 30 lakhs బిడ్డలు కలిశాను. నన్ను ఒకటే చెప్తున్నా బంగారు, మీరు చాలా వరకు ఒకే మాట చెప్తున్నా. నేను ఈరోజు ఒక గొప్ప ప్రారంభంతో ఈ సభ ప్రారంభం కావాలి కాబట్టి భగవంతుడి ద్వారా ఇంకో విషయం చెప్పాలి. ఈ కళాశాల పేరు నరసింహారెడ్డి గారి కళాశాల. అదే విషయంగా తీసుకుంటే నాకు విద్య నేర్పిన గురువు నరసింహారెడ్డి గారు. ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో, క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో, బద్ధకాన్ని వదలాలన్నది గడియాలను చూసి నేర్చుకో, ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్నది, పరుల కోసం పాటు పడాలన్నది నదిని చూసి నేర్చుకో, అందరికీ ప్రేమను పంచాలనేది భగవంతుని చూసి నేర్చుకో. ఇవన్నీ నేర్చుకోవాలంటే మనం గోరటి వెంకన్న గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే తన పాటతో ఎంతో మంది ప్రపంచానికి అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు కోరుకుంటున్నాం. ఈరోజు నాతో పాటుగా మా కార్యక్రమానికి మా మేనేజ్మెంట్ యొక్క అనుమతి తీసుకొని 2 వ్యక్తులు వచ్చారు సార్. శ్రీ గణేష్ రెడ్డి గారు రైతు కుటుంబంలో జన్మించి బెంగళూరు నగరంలో డి క్వాలిటీ అనే సంస్థను స్థాపించి ఈరోజు సుమారు ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అబ్బాయి ఒకసారి దేశం నిలబడితే ఒకసారి చూడాలని సార్, ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. ఆయన రైతు బిడ్డే, ఆయన ఈరోజు ఆ స్థాయికి వచ్చారు. అలాగే మన శ్రీధర్ గారు సార్, ఆయన కూడా ఈరోజు మన అక్కడ ఒక సంజీవని ప్రాజెక్ట్స్ అనే సంస్థను స్థాపించి రైతు బిడ్డగా ఈరోజు సుమారు ఒక 500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారిని కూడా మన సభకు పరిచయం చేస్తున్నా, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గౌరవ మా ఆత్మీయ మిత్రులు డాక్టర్ ఏ మోహన్ బాబు గారికి, అలాగే ప్రిన్సిపాల్ శ్రీ మోహన్ బాబు గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ పురుషోత్తం గారికి, అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదమేమి అంటే గుడిలోని దేవుడు గుండు గీయిస్తాడు, బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడు నాన్న. కాబట్టి మీ గురువులందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని సవినయంగా కోరుకుంటూ, ప్రపంచంలోని ప్రఖ్యాత మేధావులందరినీ స్మరిస్తూ ఒక హిందీ యూనివర్సల్ ప్రేయర్ విద్యార్థి లోకం కోసం. హే భగవాన్ ముझे दे दीजिए, लक्ष्मी देवी के हाथ, सरस्वती माँ के साथ, दुर्गा माता जी के आशीर्वाद, गणेश का निवास, चाणक्य का नीति, चंद्रगुप्त का शक्ति, मीराबाई की भक्ति, बुद्ध भगवान का बुद्धि, नोबेल प्राइज का सिद्धि, महावीर कर्ण का दान, अल्बर्ट आइंस्टीन का मेधा, महात्मा गांधी का अहिंसा, देवेंद्र का पावर, इंडिया का परंपरा, इंदिरा गांधी जी की करेज, अटल बिहारी वाजपेयी का मर्यादा, अब्दुल कलाम का वोकैबुलरी, इंदिरा नूई की सैलरी, मनमोहन सिंह की शायरी, निजाम नवाब का संपत्ति, माइक्रोसॉफ्ट का शेयर, अमेरिकन डायमंड्स का डेयर, जमशेदजी टाटा का सेंसस, धीरूभाई अंबानी का लाइसेंस, आदित्य बिरला का बंगला, बिलाई मेहदी का बांग्रा, रजनीकांत का स्टाइल, राममूर्ति का स्माइल, अमिताभ बच्चन का पर्सनालिटी, रतन टाटा का पॉपुलैरिटी, मोचगुंड विश्वेश्वरैया का ड्यूटी, मदर तेरेसा की ब्यूटी, वर्ल्ड टूर का टिकट, सचिन तेंदुलकर का विकेट, धोनी का धुलाई, अमूल का मलाई, मर्लिन मैनरो का क्राफ्ट, माइकल एंजेलो की क्राफ्ट, जोक्स का फॉरवर्ड, एडमिनिस्ट्रेटर्स का पासवर्ड, मेर्सिडीज बेंज का कार, नक्षत्र डायमंड का हार, नरेंद्र मोदी का सरकार, सारी दुनिया में और नरसिम्हा रेड्डी इंजीनियरिंग कॉलेज स्टूडेंट्स का प्यार. ఇంకా మరొకసారి చెప్తున్నా, నరసింహారెడ్డి పెద్దానికి క్లాప్స్ కొడితే హైదరాబాద్ నగరం దద్దరిల్లాలి. ఎందుకంటే సార్ దయచేసి ఏమనుకోవద్దండి, సెల్ ఫోన్ చేతికి వచ్చాక క్లాప్స్ మర్చిపోయినాం. బీపీలు షుగర్లు పెరిగిపోయినాయి. బీపీ అంటే ఏంటమ్మా, బ్లడ్ ప్రెషర్ కాదమ్మా, భార్య ప్రెషర్. బీపీ అంటే భర్త ప్రెషర్, బీపీ అంటే బిడ్డల ప్రెషర్, బీపీ అంటే బాస్ ప్రెషర్.
అందుకే అన్నారు దేవుడు ఎంత పక్షపాతి ఉన్న వాళ్ళు. అందుకే ఈరోజు చాలా ఆత్మీయ సమావేశం. వరుణుడు కూడా కరుణిచ్చాడు, ఎంతో మంది అమ్మ నాన్నలు వచ్చారు. అందుకే బంగారు, అన్నానికి అమ్మకు తేడా ఏమిటి అంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది నాన్న. అలాగే పూజిస్తే దైవం, ప్రేమిస్తే తల్లి, గౌరవిస్తే గురువు, అభిమానిస్తే స్నేహితుడు, అన్నీ కలిపితేనే నాన్న. సానియాను తయారు చేయాలన్నా, సోనియాను తయారు చేయాలన్నా, ఒసామాను తయారు చేయాలన్నా, ఒబామాను తయారు చేయాలన్నా, బిల్ కలెక్టర్ను తయారు చేయాలన్నా, బిల్ క్లింటన్ను తయారు చేయాలన్నా, జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు మీ గురువు. ప్రైమరీ స్కూల్ నుంచి ఇప్పటి వరకు పాఠాలు చెప్పిన మీ గురువులకి మీరు కొట్టే క్లాప్స్ హైదరాబాద్ నగరం మొత్తం వినపడాలని ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెద్దల ఉపన్యాసం తర్వాత మధ్య మధ్యలో వస్తా. మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి పెద్ద నరసింహారెడ్డి గారి కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, తన పేరు మీదనే కళాశాల స్థాపించి గోమాతను భూమాతను నమ్ముకొని 10 మందికి ఆదర్శప్రాయంగా ఉన్న పెద్ద ఆయన కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మీ అందరి శుభాకాంక్షలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కలుసుకుందాం. ధన్యవాదాలు. సభాముఖంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సింపుల్ లివింగ్ హైలీ థింకింగ్, దట్ ఈజ్ అవర్ హానరబుల్ లెజిస్లేటివ్ మెంబర్, శాసన మండలి సభ్యులు శ్రీ గోరేటి వెంకన్న గారికి మరొకసారి అందరూ గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ, ఎందుకంటే నేను సార్ని పొగడడానికి మళ్ళీ మాట్లాడడం లేదు, ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట చెప్పాలి. ఒకసారి చిత్తూరు జిల్లాలో ఉన్న వీకోటకు వచ్చినప్పుడు నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాట అందరూ అడిగారండి, సభికులు అందరూ అడిగినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు, అయినా సార్ పాడాడు. అన్న అన్న అప్పుడు చూడండి, అంత పెద్ద ఎదిగినా కూడా అన్నా అన్న పలకరిస్తాడు. ప్రతి సంస్కారం చూడన్న, అందుకే చెప్తున్నారు కదా, మా చదువుతో పాటు సంస్కారం ఉన్న పెద్దని చూపించడం నా ధర్మం అని చెప్పి, అందుకే ఆ పెద్ద నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా మీకు నేను తల వంచి నమస్కరిస్తున్నాను సార్. అదే క్రమంలో నాన్న చిన్న రిక్వెస్ట్, ఏమనుకోద్దండి, పదే పదే చెప్తున్నారు, అమ్మ నాన్నలు ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన ధర్మం నాది ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కౌరవులు అందరూ చనిపోయిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడున్న విడిదికి శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడంట. అత్త కుశలమా అన్నాడు. నీకు నోరెలా వచ్చిందా అడగడానికి? పుట్టుడు పుత్రశోకంతో ఉన్న నన్ను పట్టుకొని కుశలమేనని అడుగుతున్నావు, నీకు న్యాయమేనా నాయన అని అడిగిందంట గాంధారి గారు. సరే అత్త, నేను మిమ్మల్ని విషయం అడగచ్చు అన్నాడు. అడుగు కృష్ణ అనింది. మీ భర్త అందుడని చెప్పి మీరు కూడా కళ్ళ గంతలు కట్టుకున్నారు, అలాగే సంసారం చేశారు, అలాగే పిల్లలు కన్నారు. ఏ ఒక్క రోజైనా మీ పుణ్య దంపతుల చల్లని చూపులు వాళ్ళ మీద పడుంటే కదా బాగుండేది అనుకున్నాడు. దయచేసి అమ్మ నాన్నలకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, బిడ్డల్ని ఒక స్థాయి వచ్చేంత వరకు, మీ ఊపిరి ఉన్నంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. అదే విషయంలో నాన్న ఇంజనీరింగ్ గురించి ఒక్క మాట చెప్పాలి. ఇంజనీరింగ్ విద్య గురించి నచ్చితే క్లాప్స్ మధ్య మధ్యలో ఎరగదీసుకోవచ్చు అర్థమైతే. దేహాన్ని కాపాడేవారు డాక్టర్లు అయితే దేశాన్ని కాపాడేవారు ఇంజనీర్లు. దేహంలో రక్తాన్ని ప్రసరింపచేసేవారు డాక్టర్లు అయితే దేశంలో నదులను ప్రవహింపజేసేవారు ఇంజనీర్లు. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేవారు డాక్టర్లు అయితే దేశాన్ని అందంగా ఉంచేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడు సార్ సలాం. ఒకప్పుడు పేపర్ బాయ్, చదువు ద్వారా అయ్యాడు టాపర్ బాయ్. మన భారతదేశంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోనికి అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ విద్య ద్వారా అంతరిక్షంలోనికి రాకెట్లు పంపినందుకు వచ్చిన ఆదాయం 1,00,000 కోట్లు సార్. అందువల్ల మన భారతదేశానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు లక్షలాది కోట్లు. అదే ఇంజనీరింగ్ ప్రాముఖ్యం గురించి పెద్దలు చెప్పిన ఒక్క మాట, త్రికూట పర్వతాన అమరావతిని తలదన్నే లంకాపురిని నిర్మించిన విశ్వకర్మ త్రేతాయుగం నాటి అద్భుతమైన ఇంజనీర్.
రావణ సంహారానికి సముద్రంపై వారధి నిర్మించిన నీలుడు ఒక అద్భుతమైన ఇంజనీరు. రాజసూయ యాగాన సుయోధనుడు విడిది కావింపబడడానికి మయసభం నిర్మించిన మయుడు ఒక అద్భుతమైన ఇంజనీరు. ప్రపంచంలో 7 వింతల్లో ఒక్కటైన పాలరాతి మేడ తాజ్మహల్ నిర్మాణానికి నమూనా ఇచ్చిన షాజహాన్ ఒక అద్భుతమైన ఇంజనీరు. అమెరికాలో లక్షలాది మంది పనిచేసే కర్మాగార నిర్మాణానికి ఇండియా అనే అక్షరాలను నమూనాగా ఇచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక అద్భుతమైన ఇంజనీర్. గోదావరి నది నదులపై ఆనకట్టలు నిర్మించిన అపర భగీరథుడు సర్ అద్దర్ కాటన్ ద్వారా ఒక అద్భుతమైన ఇంజనీర్. ఇప్పుడు చెప్పండి, ఇంజనీరింగ్ విద్య ద్వారా ఈ 4 ఏళ్ళు మీరు కష్టపడితే ఈ 4 వేళ్ళు ఈజీగా లోపలికి పోతాయి. నమ్మకం ఉంటే అమ్మ నాన్నల సాక్షిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని సభాముఖంగా కోరుతున్నాను. అందుకే మరొకసారి చెప్తున్నా, బంగారు, కడుపులో బిడ్డ తిరగబడ్డాడు, పెద్ద ఆపరేషన్, కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ తిరగబడ్డాడు 22 సంవత్సరాల తర్వాత. పిచ్చి తల్లి కోలుకునేది ఎప్పుడు సార్? అందుకే మనసుతో వింటే, అమ్మ మీద ప్రేమ ఉంటే, అమ్మ కవిత ఒకటి, నాన్న గురించి 2 మాటలు చెప్పి ముగిస్తా. మళ్ళా ఇలాంటి అవకాశం మాకు ఎప్పుడు వస్తున్నారో, ఎందుకంటే కనిపించిన అమ్మ నాన్నలు ఎంతో మంది ఉన్నారా. ఒకసారి పేరెంట్స్ కోసం ఒకసారి నా క్లాప్స్ కొడితే వినాలని ఉంది. ఒకసారి అందరూ కూడా గట్టిగా. అమ్మ గురించి చెప్పే ముందు నాన్న గురించి ఒక లైన్ చెప్తా. తండ్రి కొడుకును పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడంట, సార్ రే నాన్న, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావారా అంటే, నేను ఏడవండి డాడీ అన్నాడు. నీకు జన్మనిచ్చినానరా అన్నాడు. అయితే ఏమి, నీకోసం ఎంతో త్యాగం చేశానరా అన్నాడు. చేసింటే నువ్వు మనిషి కాదు అనుకో, నువ్వు బండరాయి అనుకో, నువ్వు కసాయి అనుకో. అప్పుడు అబ్బాయి చెప్పాడు, ఓ నాన్న, ఓ డాడీ, మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తాను లేదు మీకు ఎలా తెలుస్తుంది డాడీ? మీరు బ్రతికొండంగా మీ కంట్లో కన్నీరు రాకుండా చూసే దమ్మున కొడుకు డాడీ వీడున్నాడు అంటారా. అలాంటి బిడ్డగా బతకాలి. అమ్మా, ఇంకొక విషయం తల్లి, నేను ఈ మధ్య ఐ డ్రీమ్, సార్ రామమూర్తి ఐ డ్రీమ్ అని కొడితే నా న్యూస్ మొత్తం వస్తుంది. సమయం తక్కువ కాబట్టి చాలా మంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మాకు నిజంగా మా అమ్మ గుర్తొచ్చిందండి, మా అమ్మ మీద మాకు ప్రేమ ఉంది అనే వాళ్ళు మనసుతో వినాలి. ఆ కవిత నచ్చితే వేదిక మీద ఉన్న పెద్దలందరినీ గౌరవిస్తూ లేచి నిలబడి నాన్ స్టాప్గా 30 సెకండ్స్ క్లాప్స్ కొట్టాలి. అమ్మ కవిత. కొడుకు మీద తల్లికి విపరీతమైన ప్రేమ సార్. తల్లి తన బిడ్డతో ఇలా నిందండి, ఒరే నాన్న, నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని. నీవు ఊపిరాడనీయకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని. నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది, నీకు తట్టుకునే శక్తి ఉందని. ఇప్పుడే బాధగా ఉంది. అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమోనని. అది నాన్న తల్లి ప్రేమ అంటే, అది తల్లి ప్రేమ అంటే. నన్న బంగారు, మళ్ళా చెప్తున్నా, ఇట్లాంటి అవకాశం రాదురా. 4 సంవత్సరాల తర్వాత మన వెంకన్న సార్ ఇక్కడికి రావాలి. నరసింహారెడ్డి సార్ మనందరికి కూడా బంగారం లాంటి భవిష్యత్తు కోసం ఇక్కడున్న అధ్యాపకులు అందరూ కూడా మాటిస్తున్నారు కాబట్టి
మాట తప్పమని, క్రమం తప్పకుండా అమ్మ నాన్నల కళ్ళలో సంతోషాన్ని చూస్తామనే దమ్ముంటే ఇప్పుడు అమ్మ నాన్నల కోసం లేచి అందరూ గట్టిగా 30 seconds నాకు నాన్ స్టాప్ క్లాప్స్ కావాలి. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ గెట్ అప్ అండ్ గివ్ అండ్ బిగ్ అప్లాడ్. కెమెరామెన్ గారు తిప్పండి, నాకు కావాలి ఎవిడెన్స్. అదే నాకు వినబడలే. హైదరాబాద్ దద్దరిల్లాలి. కమాన్. థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇంకొద్దు. అదే క్రమంలో వేదిక మీద పెద్దలు కూడా చెప్తున్న బంగారు, ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, సౌండ్ బికమ్స్ మ్యూజిక్, మూమెంట్ బికమ్స్ డాన్స్, స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్, అండ్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్ నాన్న. అండ్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ ప్రామిస్, ఇఫ్ యూ వాంట్ టు కిల్ యువర్ ప్రైడ్, if you want to write your mistakes, not love letters. If you want to cultivate good manners. If you want to dress wounds of others. If you want to sow seeds of love. If you want to love your education and your parents. Love your education and your parents. If you want to die for your country, not for your lover. తల్లి ప్రేమ బిడ్డకు జన్మనిస్తుంది. తండ్రి ప్రేమ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. భర్త ప్రేమ జీవితాంతం తోడుంటానన్న భరోసా ఇస్తుంది. కానీ మృగం రూపములోని ఓ మనిషి ప్రేమ నీడలా వెంటాడుతుంది, నిలువెల్లా వణికిస్తుంది. కన్ను మూసి కన్ను తెరిచే లోపల క్రూరంగా ఘోరంగా ప్రాణాలు తీస్తుంది. అలాంటి ప్రేమ కన్నా కన్ని పెంచిన ప్రత్యక్ష దేవుళ్ళైన అమ్మ నాన్నల మీద ప్రేమ, తోబుట్టువుల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ, విద్యార్థులైన మీకు బాధ్యతల మీద ప్రేమ ఉండాలి నాన్న. అందుకే కన్ని పెంచిన ప్రత్యక్ష దేవుళ్ళైన అమ్మ నాన్నలు మిమ్మల్ని మందలిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ బ్రతుకులు బాగుపడాలని. చదువు చెప్పే ఉపాధ్యాయులు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు, మీ దశ దిశ మెరుగుపడాలని. క్షమించాలి, కొందరు నయవంచకులు విపరీతంగా పొగుడుతూ ఉంటారు, మీ జీవితాలు నాశనం చేయాలని. పొగడ్తలు కాదు, అమ్మ నాన్నల హెచ్చరికలు ముఖ్యం, గురువుల యొక్క ఆశీర్వాదం ముఖ్యం. అప్పుడే మన జీవితం సఫలీకృతం అని తెలియజేస్తూ, జీవితం నుదిటి రాత అంటాడు ఓ దేశాధినేత, జీవితం చేతి గీత అంటాడు ఓ దేవదూత. ఇది నిజమే అనుకుంటాడు మన శ్రోత. గీత వాతల పూత, పిరిగివాడి నోటికి మూత, బిడ్డను పెంచే ఓ మాత, ఉడుకు రక్తం ఉప్పొంగే ఓ యువత. నీ జీవితం లేదా నీ చేత ఉంటే గీత వాతలకు పెట్టాలి వాత. మన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కావాలిరా జీవిత విజేత. సో నాన్న, మళ్ళా చెప్తున్నా బంగారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి చెప్తున్నా, ఏది కూడా కానీ గడియారంలో 3 ముళ్ళు ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది, గంటల ముళ్ళు ఎలా ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఎలా ఉంటుంది, సెకండ్స్ ముళ్ళు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అందుకే అంటున్నా, 1 సంవత్సరం 12 నెలలు 52 వారాలు 365 రోజులు 8760 గంటలు 5,26,500 నిమిషాలు 3,15,30,36 సెకండ్లు ఈక్వల్ టు 1 ఇయర్. సమయాన్ని ఎంత వాడుకుంటాడో వాడే దేవుడు రా. అందుకే కాలాన్ని గోడకు వేలాడదీస్తే అది క్యాలెండర్. అదే కాలాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే నువ్వు ఒక అలెగ్జాండర్. నాన్న, పేరెంట్స్ ముందు చెప్తున్న హార్ట్ టచింగ్ పాయింట్ చెప్పి ముగిస్తా బంగారు. పలమనేరులో 5 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఎస్ఐ గారు రిటైర్డ్ అయినారు. ఆయన పేరు రామయ్య. రిటైర్మెంట్ రోజు, సార్ పిల్లలకు మంచి విషయాలు చెప్పండి అంటే, నేనేం చెప్పేది నాయన అన్నాడు. దయచేసి చెప్పాలి సార్ అన్నాం. ఆయన తండ్రి స్థానంలో చెప్పండి అంటే, పిల్లలు జాగ్రత్తగా వినాలన్న. ఆయన ఒక మాట అన్నారు, అమ్మా నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి టీచర్, 2వ అమ్మాయి జడ్జ్ మెజిస్ట్రేట్, 3వ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ చెన్నైలో. అబ్బాయి కూడా తిరుపతిలో బ్యాంక్ మేనేజర్ అండి. ఇదే నా ఆస్తి అన్నాడు తల్లి. ఇంకొక మాట అన్నాడు, నేను 20 ఏళ్ల క్రితం, అమ్మా నేను 20 ఏళ్ల క్రితం తిరుపతిలో కోర్టు కానిస్టేబుల్గా డ్యూటీ ఉన్న సమయంలో నేను క్యాంటీన్లో టీ తాగుతుంటే జడ్జి గారి పక్కన ఉంటారండి, బిళ్ళ జవాన్ అంటారండి, జడ్జి గారి పక్కన ఉంటారు బిళ్ళ బంటరోతు. ఆయన అన్నారంట దూరం నుంచి, యో రామయ్య నిన్న అమ్మగారు పిలుస్తున్నారు రాయ అన్నారంట. అక్కడ జడ్జి గారండి. అదే నా బిడ్డ 20 సంవత్సరాల తర్వాత న్యాయమూర్తి అయిన తర్వాత, అంటే జడ్జి హోదాలో కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నా బిడ్డకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారమ్మా.
ఆఫీసర్స్ ఫోన్ రావడంతో ఈ మేళతాళాల శబ్దాలన్నీ పక్కన వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే అలాంటి పిల్ల జవాన్ నా దగ్గరికి వచ్చినాడు తెలుసా అమ్మా, అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారా అంటే, అదయ్యా నా బిడ్డ నాకు ఇచ్చిన గౌరవం అంటే మీరు చెప్పండి మీ అమ్మ నాన్నలకి ఎలా గౌరవిస్తామని నమ్మకం అంటే ఇప్పుడు కొట్టండి క్లాప్స్ మీ పేరెంట్స్కి ఒకసారి గట్టిగా. మర్చిపోతున్నా టుడే డేట్ అండ్ టైం ప్రతి ఒక్కటి నోట్ చేసుకో బంగారు. సన్ పవర్ ఈజ్ డే టైం, మూన్ పవర్ ఈజ్ నైట్ టైం, మనీ పవర్ సమ్ టైం, పొలిటికల్ పవర్ సమ్ టైం, బట్ స్టూడెంట్ పవర్ ఎనీ టైం. సర్వే హౌ మెనీ డేస్, 500 pages బుక్ కెన్ బి రీడ్. 500 పేజీల పుస్తకాన్ని ఎవరు ఎన్ని రోజులు చదువుతారంటే, రైటర్ విత్ ఇన్ 2 weeks, ఏ డాక్టర్ విత్ ఇన్ 3 weeks, ఏ లాయర్ విత్ ఇన్ 6 weeks, బట్ ఏ స్టూడెంట్ విత్ ఇన్ 1 night బిఫోర్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద స్టూడెంట్ పవర్. మీకు జోష్ రావాలని మాట చెప్పాను నేను. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు మెలకువలో వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని తట్టి లేపేది కళ. అదే తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పాదాల చెంత నాకు పరిచయమైన మీ డైరెక్టర్ మోహన్ గారు ఇక్కడ రావడానికి కారణం, వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. అలాగే మళ్ళా చెప్తున్నా, నాకు నరసింహారెడ్డి గారు పక్కన కూర్చొని సెకండ్ తీసుకుంటుంటే నిజంగా నా జన్మ ధన్యం. ఎందుకంటే ఆయన ఒక కష్టజీవి. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తారో వాళ్ళే ప్రపంచంలో హీరోలుగా వెలుగొంతారు. అందుకే మన గోరేటి వెంకన్న గారి గురించి, డయాస్ మీద ఉన్న పెద్దల గురించి ఒక అద్భుతమైన ఒక చిన్న లైన్, ఒక్క రోజులో మహావృక్షం కాలేవు, విత్తుగా ఉన్నప్పుడు నువ్వెవరికీ తెలియదు, భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరు పట్టించుకోరు, ఓపిక పట్టి మొక్కవ ఎదిగినా నిన్నెవరు గమనించరు, ఎండ వానల కోర్చి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం, కాయలు కాచి పళ్ళనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం, మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తోంది ప్రపంచం, నిలువెత్తు నిదర్శనం సజీవ సాక్ష్యం వేదిక మీదున్న పెద్దలకి ఇవ్వాలి మీరందరూ హృదయపూర్వక కరతాళ వందనం, అభివందనం. సో కాబట్టి నాన్న మరొక్కసారి పెద్ద ఆయనకు నేను తల వంచి నమస్కరిస్తూ, నరసింహారెడ్డి గారికి క్రమం తప్పకుండా కాలేజీకి వస్తారని నేను ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా. తల్లి, నేను కూడా ఒక ఆడబిడ్డ తండ్రిని. కాలం ఇప్పుడు బాగాలేదమ్మా, అనవసరంగా ఎవరికి పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా సెల్ఫీలని ఇన్స్టాలని వాడే తగ్గించండమ్మా. ఆ ఇష్టం ఏదో చదువు మీద పెట్టండి తల్లి. చదువు మీద పెడితే భాగ్యనగరంలో చదువు ద్వారా మిమ్మల్ని అందరినీ భాగ్యవంతులు చేయాలని చూస్తున్నారు నరసింహారెడ్డి గారు. అది దమ్ము. చదవడానికి సొమ్ములు కాదు బిడ్డ, దమ్ములు కావాలి. చదవడానికి సొమ్ములు కాదు, దమ్ములు కావాలరా. అందుకే చెప్తున్నా, ఎంతసేపైనా చెప్తూనే ఉంటా. మళ్ళీ 2-3 నెలలు నాకు సెలవు పెట్టి, నేను చేసేది పోలీస్ జాబ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మళ్ళీ చూద్దాం. నాకు సమయం వస్తే మళ్ళీ ఒకసారి మీకు అమ్మ నాన్న ముద్ర క్లాస్ బిగ్గూడదు, మళ్ళీ వస్తా. ఆ రోజు ఇంకా గట్టిగా చెప్తా. ఇక్కడి నుంచినే ఒక ఐఏఎస్ రావాలి, ఒక ఐపీఎస్ రావాలి. మళ్ళా చెప్తున్నా, తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడమే విజయం. అది మన నరసింహారెడ్డి కళాశాల విద్యార్థులకే సొంతం. వినపడతా, ఇష్టం లేనట్టుంది చదువు అంటే. ఎట్లుండాలి, బ్లడ్ ఉడకలరా నన్ను. అందుకే రా, మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరు ఉండడం ఈ ప్రజల లక్కు నాన్న. కాబట్టి మరొకసారి సార్, నాకు అడిగిన వెంటనే ఈరోజు నా ఆత్మీయ సోదరుడు డి క్వాలిటా బెంగళూరు ఇండస్ట్రీస్ గణేష్ రెడ్డి గారు బెంగళూరు నుండి నన్ను రాత్రంతా బాబు నాతో పాటు జర్నీ చేశాడు సార్. వాళ్ళ నాన్నగారు రైతే సార్. మళ్ళీ చెప్తున్నా, ఆ అబ్బాయి ఇప్పుడు 100 మందికి జాబ్స్ ఇచ్చాడంటే ఆయన బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లో చదివిన బిడ్డ. మరొకసారి మా గణేష్ గారికి మీ దీవెనలు ఉండాలి. మా శ్రీధర్ రెడ్డి గారు సంజీవని యాక్చువల్గా చెప్పాలంటే మన ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు సార్. ఇండక్షన్ కోర్సులో మీకు ఖచ్చితంగా నేను పెద్ద ఆయనతో మాట్లాడే అవకాశం ఇస్తా. మీరు కూడా మంచిగా మాట్లాడి బిడ్డలకు మంచి చెప్పాలని కోరుకుంటూ, మరొకసారి నన్ను గుర్తుపెట్టుకుంటారా, ట్రై అండ్ ట్రై నెవర్ క్రై, వన్ డే యూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై బంగారు. ట్రై అండ్ ట్రై నెవర్ క్రై, వన్ డే యూ కెన్ ఫ్లై. ఎప్పుడన్నా మీ ఫ్రీ ఉన్నప్పుడు నాన్న గురించి మంచి స్టోరీస్ ఉన్నాయి రేవతి ఫౌండేషన్. ఎందుకంటే బీటెక్ చదివే బిడ్డని నేను పోగొట్టుకున్నా. అందుకని ప్రతి బిడ్డలో నా బిడ్డను చూసుకొని ఏమన్నా ఆ రేవతి ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి మోహన్ సార్ లాంటి ఒక సహకారంతో ఈరోజు మన భాగ్యనగరంలో మీరందరూ చదువు ద్వారా భాగ్యవంతులు కావాలని నిరంతరం కలలుగంటున్నటువంటి నరసింహారెడ్డి గారి యొక్క కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ధన్యవాదాలండి.